सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलामुअलैकुम नाजरीन, मज़ाकिया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। मुसलमान मुसलमान का भाई है। ना कोई आप जैसा होगा, ना कोई आप जैसा था। जिला महबूब नगर बल्दी हाते में वाक़ इनगुंडा वेंकटेश्वरा कॉलोनी, अहम शाहरा और मरलू तक क्रिश्चनपल्ली और क्लॉक टावर तक टीडी गुट्टा और मुख्तलिफ वार्डों में 3 करोड़ 86 लाख रुपए की लागत से तामीर किए गए सीसी रोडों का मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड के हाथों इफ्तिताह अमल में आया। इस मौके पर वजीर मौसूफ ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि जो कोई भी सरकारी अराजी पर काबिज होने की कोशिश करता है उनके खिलाफ सख्त कार्रवाई का इंतबाह दिया और मजीद कहा कि महबूब नगर में जहां कहीं भी सरकारी अराजी हो गरीबों तक पहुंचाने के लिए इक़दाम किए जाएंगे। इस मौके पर वजीर मौसूफ की हमरा सदर नशीन बल्दिया केसी नरसिम्हू और दीगर मौजूद थे। పెండిలకు ఇల్లు కనిపిస్తుంది అక్కడ లోపల బస్సులు లేవు ఈ రోడ్ కనెక్టివిటీ అయింది రేపు మళ్ళీ దీన్ని ట్యాంక్ బండ్ వరకు చేద్దాం ప్లాన్ చేద్దాం 3,85,87,000 రూపాయలతో మహబూబ్నగర్లో మెయిన్ రోడ్డుకు అటాచ్మెంట్గా ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లన్నీ కూడా ఈరోజు ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది। దాదాపు 8 ప్రాంతాల్లో పర్యటించినాం। 8 ప్రాంతాల్లో కూడా చాలామంది మహిళలు వచ్చిన సందర్భంలో వాళ్ళందరూ కూడా నీళ్ళ విషయం రోజు నీళ్ళు వస్తున్నాయి, మాకు చాలా సంతోషం అని చెప్పడం ఉంది। కొంతమంది రోజు నీళ్ళు వృధా చేస్తున్నారు, సార్ మీరు పత్రికాముఖంగా కొంచెం చెప్తే బాగుంటుంది, నీళ్ళన్నీ కూడా నల్లలకు ట్యాప్ పెట్టకుండా వదిలిపెడతా ఉన్నారు। మరి మనం ఎంతో కష్టపడి కృష్ణానది నీళ్ళవి కృష్ణమ్మ నీళ్ళు మహబూబ్నగర్ తీసుకొచ్చి మనం నీళ్లు తీస్తుంటే వృధా కావడం బాధ కలుగుతూ ఉంది। దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా ఒక్క బొట్టు కూడా వృధా చేయొద్దు। ఏ మతస్థులైనా సరే వాళ్ళ దైవసాక్షిగా ప్రకృతి ఇచ్చినటువంటి నీళ్లను వృధా చేసినట్లయితే అవన్నీ వర్షపు నీళ్లు బ్రహ్మాండమైనటువంటి నదీ జలాలు, అవి పవిత్రమైన జలాలను వృధా చేసినట్లయితే మరి మనకే ఇబ్బందులు అవుతాయి। 14 రోజులకు ఒకసారి నీళ్ళను అనుభవించడం, ఇలా రోజు నీళ్ళు ఇస్తుంటే వృధా చేయడం అనేది చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో పక్క ఇంట్లో నీళ్ళు వదిలిపెడుతున్నా కూడా దయచేసి దాన్ని ఆఫ్ చేయాలా। మరి కరెంటు విషయంలో కానీ అనేక సమస్యల విషయంలో ఇచ్చినటువంటి అన్నీ కూడా చాలామంది సంతృప్తి చెందడం, ముఖ్యంగా కుల సంఘాల నాయకులు కూడా చాలామంది కుల సంఘ నాయకులు కూడా వాళ్ళ యొక్క భవనాలు నిర్మాణం చేసుకోవడం, అక్కడక్కడ మరి ఇక్కడనే శివాలయం గుడి అనేది ప్రసిద్ధిగాంచినటువంటి గుడి, అన్యాక్రాంతంగా అయినటువంటి దాదాపు ఒక 1/2 ఎకరా ల్యాండ్ను మా పెద్దలందరూ కూడా కోరితే కాంపౌండ్ వాళ్ళు కట్టించడం, మా వెంకటేష్ గౌడ్ గారు, నవకాంత్ గారు మరియు మా ఆలయ కమిటీ పెద్దలు అందరూ కూడా కోవడం జరిగింది। తొందరలోనే అక్కడ కూడా భూమి పూజ చేసుకొని అక్కడ ఒక షెడ్ కూడా నిర్మించుకుంటాం। మహబూబ్నగర్లో మన పాతపాలమూరులో గాంధీ మహాత్ముల విగ్రహం దగ్గర గ్రౌండ్లో కూడా అక్కడ కూడా ఒక మినీ ఫంక్షన్ చేయాలని చెప్పి మరి మా శ్యామ్ యాదవ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, తర్వాత మా పురుషోత్తం గారు, నవకాంత్ గారు పెద్దలందరూ కూడా కోరడం జరిగింది। మా తిరుపతమ్మ కౌన్సిలర్ గారు కూడా ఇంకా మాది వెనుకబడినటువంటి ప్రాంతం, మరి మొన్న కోరిన ప్రకారం ఇక్కడ గ్రేవ్ యార్డ్ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తూ ఉన్నాం। మరి ఇంకా చిన్న చిన్న సమస్యలు కోరడం జరిగింది। ఖచ్చితంగా అన్ని సమస్యలతో మనకు మహబూబ్నగర్ అప్పయ్యారు, ఆ సమస్యలని ఒక్కొక్కటి చేసుకుంటూ వాళ్ళని కొంత సమయం పడుతుంది కనుక అందరూ కూడా ఓపికతో ఉండి చేసే పనులను కూడా నాణ్యతగా చేసుకోవాలి। ఎక్కడెక్కడ ఇక్కడ ఉన్నటువంటి గుడి దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి
దాన్ని ఎంతోమంది ఆక్రమించడానికి చెప్పని ఇమ్మీడియట్ కాంపౌండ్ కూడా కట్టించినాం. మరి భవిష్యత్తులో చేస్తాం. మహబూబ్ నగర్లో ఎక్కడ ప్రభుత్వ స్థలాలున్నా అవి పేద ప్రజలకు చెందాలి తప్ప ఎవరే కానీ దళారులు అమ్మినా మోసపోయి ఎవరైనా కొనుక్కున్నా మరి కొనుక్కున్న తర్వాత కూలగొడితే ఇచ్చిన డబ్బులకు లాస్ అవుతుంది, కట్టుకున్న కన్స్ట్రక్షన్కు లాస్ అవుతుంది. కనుక ఎవరే కానీ ఎవరు పేరు చెప్పినా అధికారులు కూడా ఎవరు మాట వినొద్దండి. ప్రభుత్వ భూములను కానీ ప్రభుత్వ స్థలాలను కానీ పార్కులను కానీ కాపాల్సిన బాధ్యత అధికారులదే. ఎవరైనా గవర్నమెంట్ స్థలంలో జోక్యం కలిగించుకుంటే మీరు నోట్ చేసుకోండి, లేదంటే ఫోన్ చేస్తే ఫోన్ రికార్డ్ చేయండి, పై అధికారులకు తెలియజేయండి, లేదంటే బహిరంగంగా నాకు ఇవ్వండి, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎవరు కూడా పేద ప్రజల జోలికి పోదు, పేద ప్రజలను ఎవరు కూడా మోసం చేయొద్దు. పేద ప్రజలను మోసం చేస్తే అది పాపం తగులుతుంది. పేద ప్రజలతో ఎవరైనా డబ్బులు తీసుకొని అవి ఇప్పిస్తామని చేసినా కూడా పాపం తగులుతుంది. ఇవాళ ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు కూడా నిష్పక్షపాతంగా ఇస్తాం. ఎవరైనా ఒక 1000 రూపాయలు తీసుకున్నారు, 100 రూపాయలు తీసుకున్నారు, ఇల్లు ఇప్పిస్తామని చెప్పని ఫిర్యాదు వచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాం. जिला महबूब नगर मुस्तकर के DMHO दफ्तर में कोविड वैक्सीन के मुताल्लिक एक इजलास मुनक्किद किया गया। इस इजलास में जिला कलेक्टर एस वेंकटराव ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि रियासती हुकूमत की हिदायत के मुताबिक इस माह की 8 तारीख को तमाम हेल्थ सेंटर में कोविड वैक्सीन का इंतजाम किया जाएगा और इस दौरान हुकूमत की बताई हुई तमाम तजावीज़ पर अमल करें। खासकर फ्रेंडली सॉफ्टवेयर होने की वजह से किसी किस्म की परेशानी ना हो, इस खुसूस में इक़दाम उठाते हुए कंप्यूटर को जांच कर लें। जिला कलेक्टर ने ये तजवीज़ भी पेश की कि आदाद व शुमार के इंदराज के सेशन के अख्तिताम के बाद फिर से दोबारा शनाख्त करने वाले 25 अफराद की दोबारा जांच कर लें। इस मौके पर महकमा सेहत के अहदेदार डॉक्टर कृष्णा, डिप्यूटी DHO डॉक्टर शशिकांत और दीगर मौजूद थे। ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్లో మనకు అవసరం ఉండదు, ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరం ఉండదు. బట్ కమ్యూనిటీ లెవెల్లో వెళ్ళినప్పుడు పర్ డే 3 ఫేజెస్లో ఇస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లోనే 1 year 1 week 1 week. ఫస్ట్ 1 year ఫేజ్ 1 yearలో ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండ్ ICDS వర్కర్స్ వీళ్ళకి మాత్రమే ఇస్తాము. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎవరైనా తీసుకున్నాం, ఏ వ్యాక్సిన్ ఇస్తామో సెకండ్ డోస్లో కూడా అదే వ్యాక్సిన్ ఇవ్వాలి. యాజ్ పర్ డైరెక్టర్ హెల్త్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకు వచ్చే వ్యాక్సిన్ సేమ్ కంపెనీ వస్తుంది, ఒకటే కంపెనీ వస్తుంది. కాబట్టి particularly my whole heart best wishes and very very happy new year to all the medical and health fraternity, medical officers and other staff. DMHO, deputy DMHO, district immunization officer, POs, medical officers, and some of the other staff is also there. I think what about UNDP came? Any person from UNDP? Mr. Gokul. Okay, then please wait. Okay. Janampeta, who is the medical officer? Amma, I am very very happy that I got very good feedback. You have excellently done, even than GGH and that private hospital. Sunshine, Neha Sunshine. వాళ్ళకన్నా కూడా మించి మీరు ఏర్పాటు చేసి సిస్టమేటిక్గా తొందరగా అందరికన్నా ముందుగా ట్రైన్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. దెన్ దిస్ టైప్ ఆఫ్ అప్రిషియేషన్ షుడ్ కమ్ ఫర్ ఫ్రైడే డ్రై రన్ ఇన్ ఆల్ ది పేజెస్. మీ అందరికీ తెలుసు బహుశా ఫ్రైడే నాడు ఫ్రైడే నాడు ఈరోజు CS గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ HD సార్ కూడా వచ్చి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు. అందులో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే మేము అబ్జర్వ్ చేసిన ముందు చెప్తాను మీ అందరికీ. డ్రై రన్లో जिला महबूब नगर मुस्तकर में साल नौ की आमद के मौके पर तेलंगाना रियासती उर्दू टीचर्स एसोसिएशन की जानिब से 2021 कैलेंडर का रस्म इजरा तकरीब अमल में आई। इस तकरीब में मेहमान खुसूसी की हैसियत से मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर V श्रीनिवास गौड़ ने शिरकत करते हुए इस कैलेंडर की रस्म इजरा की। इस मौके पर उर्दू टीचर्स रियासती सदर कुतुबुद्दीन, जिले सेक्रेटरी अंसारी बिन अहमद, शफी, शब्बीर और दीगर मौजूद थे।
ఉర్దూ మాధ్యమిక టీచర్ గౌరవ మంత్రివర్గ శ్రీనివాసరావు గారు, ఉర్దూ టీచర్ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆవిష్కరించడం జరుగుతుంది. जिला महबूबनगर मुस्तकर के वासवी गार्डन के करीब कौमी यूनियन और मजदूर यूनियन संगम के दफ्तर का आज मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड के हाथों इफ्तिताह किया। इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि तेलंगाना हुकूमत हर एक तबकात की तरक्की को यकीनी बनाने के लिए संजीदा है। वजीर मौसूफ ने इस मौके पर तयक़ुन दिया कि बहुत जल्द मजदूर यूनियन संगम हैदराबाद को तलब करते हुए एक इजलास मुनक्किद कर मुतालबात को पूरा करने की कोशिश की जाएगी। इस मौके पर सदर नशीन बल्दिया केसी नरसिम्हलू, मल्लेश, गणेश, यादगिरी और दीगर मौजूद थे। సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా మైగ్రెంట్ లేబర్ గురించి కీర్తిశేషులు నారాయణ స్వామి గారు కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్ పైన అనేక రకాలుగా పోరాటాలు చేసి ఎంతోమంది కూడా మరి విముక్తి చేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. అయినా కూడా వారితో పాటు అనేక సంవత్సరాల అనుభవంలో ఉన్నటువంటి మా గణేష్ గారు ఇంకా చాలామంది కూడా టీఆర్ఎస్కి అనుబంధంగా టీఆర్ఎస్కితో పాటు మేము కూడా ఉంటాం. మేము కూడా పీడిత వర్గాల పట్ల న్యాయం చేస్తాం, మైగ్రెంట్ లేబర్స్కు ఇంకా మేలు చేస్తాం, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము మా టీఆర్ఎస్కేవి పీడిత వర్గాల పట్ల కానీ, మైగ్రెంట్ లేబర్ పట్ల కానీ, కార్మిక కర్షకుల పట్ల కానీ ఖచ్చితంగా వాళ్ళ వైపులా మేము ఉంటాం. త్వరలోనే అధికారులతో కార్మిక సంఘ అధికారులను కూడా హైదరాబాద్ నుంచి పిలిపించి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయించి న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టు ఖచ్చితంగా చేస్తామని చెప్పని మరి మంచిగా మీరు చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు మంచి ఆఫీసులు కూడా మేము ఇస్తున్నది. जिला जोगुलांबा गढ़वाल आलमपुर एमएलए कैंप दफ्तर में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के तहत 43 मुस्तहक अफराद में रुकन असम्बली डॉक्टर वेम अब्राहम ने तकसीम किया। इस मौके पर रुकन असम्बली ने अपनी मुखातिबत में कहा कि कल्याण लक्ष्मी स्कीम के तहत गरीब व मुतवस्सित खानदानों की बेटियों की शादी में 1,116 तेलंगाना हुकूमत मदद फराहम कर रही है, जबकि माजी में गरीब खानदान अपनी बच्चियों की शादी के लिए परेशान रहा करते थे। लेकिन तेलंगाना हुकूमत इख्तिदार में आने के बाद कल्याण लक्ष्मी और शादी मुबारक के जरिए मदद फराहम करते हुए उनके बोझ को कम कर रही है। गढ़वाल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ महबूब पाशा की रिपोर्ट। వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైనది. రాజోలి మండలం సంబంధించిన కాశీబాబు దేవ రెడీ ఉన్నామా? రాజోలి గ్రామం రేపల్లె లక్ష్మి. మేడికొండ రత్నమ్మ యశోదమ్మ। जिला विकाराबाद तांडूर शहर के वार्ड नंबर 6 में बोया रवि की निगरानी में 3,50,000 रुपए की लागत से सीसी रोड के कामों का सदर नशीन बल्दिया ताटी कुंडा स्वप्ना परिमल ने इफ्तिताह किया। इस मौके पर सदर नशीन बल्दिया ने अपनी मुखातिबत में कहा कि गुज़िश्ता 2017 से इस वार्ड में सीसी रोड का काम रुका हुआ था। बार बार नुमाइंदगी करने के बाद आज 3,50,000 की लागत से इस काम का आगाज कर दिया है। इस मौके पर सदर नशीन बल्दिया के हमरा बल्दी काउंसलर्स रानी, नीरजा, बाल रेड्डी, अब्दुल रज़ाक और दीगर मौजूद थे। వార్డ్ నెంబర్ 6లో గత 2017 నుంచి పెండింగ్ ఉన్నటువంటి సీసీ ట్రైన్ వర్క్ సీసీ రోడ్ వర్క్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి మన 14th FC నుంచి 3,50,000 శాంక్షన్ అయింది ఉంది.
కాకపోతే కొన్ని కరోనా కొన్ని ఇబ్బందుల వల్ల గత కౌన్సిల్ నుంచి అది పెండింగ్ ఉంది కాబట్టి కాంట్రాక్టర్స్ అందరికీ మేము ఎన్నోసార్లు మీటింగ్ పెట్టి పిలిచి పెండింగ్ వర్క్స్ అన్నీ అతి తొందరలో పూర్తి చేయాలని మేము కోరుకున్నందుకు వాళ్ళు మా మాట విని తొందరగా వర్క్ స్టార్ట్ చేసినందుకు ఇక్కడ ఈ కాంట్రాక్టర్ అయినటువంటి బిలాల్ గారికి కూడా వాయిద్ హుస్సేన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా పెండింగ్ ఉన్నాయి వర్క్స్ అన్నీ. ఇవన్నీ అతి తొందరలో అయిపోతే ఆల్రెడీ మేము కొత్త టెండర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అది కూడా మళ్ళీ రేపో ఎల్లుండి లోపు కాంట్రాక్ట్ ఆర్డర్ వాళ్ళకి వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పెండింగ్ వర్క్లన్నీ తొందరగా పూర్తి చేస్తే కొత్త వర్కులు కూడా స్టార్ట్ చేస్తారని అందరు కాంట్రాక్టర్లు అందరికీ విన్నవించుకోవడం జరిగింది. అదే పనిలో ఇక్కడ మన వార్డ్ నెంబర్ 6లో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న సీసీ రోడ్ వర్క్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంకా కొన్ని వర్క్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా అతి తొందరలో కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు మొన్న కౌన్సిల్లో అయినటువంటి కాంట్రాక్ట్ వర్క్లన్నీ ఒక 2-3 డేస్లో అది కూడా వర్క్ ప్రారంభోత్సవానికి స్టార్ట్ అవుతాయని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్స్ అందరికీ, అలాగే వార్డు కౌన్సిలర్ అయినటువంటి బోయ రవిరాజు గారికి, ఈ వార్డు సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. 14 ఫైనల్ సందర్భంగా 2017 నుంచి ఇప్పుడు 2021 నిధుల నుండి మున్సిపల్ చైర్పర్సన్ మేడం ఆధ్వర్యంలో వార్డ్ నెంబర్ 6లోని రాఘవేంద్ర కాలనీలోని ఇప్పుడు సీసీ రోడ్లు వేయడం ప్రారంభం జరిగింది. కావున ఈ రోడ్ శాంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సప్న పరిమల్ గారికి, కౌన్సిలర్ శోభారాణి అక్క గారికి, నీరజ మేడం గారికి, రజాక్ కౌన్సిలర్ గారికి, ముఖ్తార్ కౌన్సిలర్ గారికి, అస్లాం కౌన్సిలర్ గారికి, నిజం శ్రీధర్ గారికి, అలాగే బాలరెడ్డి అన్న గారికి, సలీంబాయి గారికి, అలాగే స్థానికులు మన నారాయణ అంకుల్ గారికి, బసిరెడ్డి పటేల్ గారికి, ఇక్కడ కాంట్రాక్టర్ వైద్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నోళ్ళ ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వార్డు నెంబర్ 6లోని రాఘవేంద్ర కాలనీలో ఈ ఒక్క సమస్యనే పెండింగ్లో ఉండే, ఆ సమస్య కూడా ఇప్పుడు తీరిపోయింది. మళ్ళీ ఎలక్షన్లో గిట్ట ఏదన్నా అడగాలనుకుంటే గిట్ట ఈ ఒక రోడ్ తోటి కంప్లీట్ అయినాకనే అడగదాం అనుకున్నా. కాకపోతే ఏమంటే 14 ఫైనల్ సందర్భంగా ఈరోజు కొన్ని నిధులు కొన్ని ఆటంకాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ కరోనా నుంచి ఏ పనులు కాలేకునే ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి ఈ 2021 నుంచి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దోళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. 6వ వార్డు నంబర్లో బోయ రవి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చేసిన గౌరవ సభ్యులందరికీ మరియు ప్రథమ పౌరురాలు సప్న పరిమల్ గుప్తా గారికి, స్థానికులందరికీ కూడా పేరున తెలంగాణ వందనాలు తెలియజేస్తూ ఇందాక కూడా మన కాంట్రాక్టర్ గారు వైద్ గారు కూడా చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంవత్సరం కింద 3,50,000తోని ఇది సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. గత పాలక వర్గంలో ఈ నిధులు ప్రతిపాదించి ఆమోదించడం జరిగింది. కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఒక నెల నుంచి చాలా వేగవంతంగా ఈ వాయిదా పడ్డ అన్ని పనులు కూడా ఇక్కడ చైర్పర్సన్ గారు మరి గౌరవ సభ్యులు అందరూ కూడా కలిసి వాళ్ళ కాంట్రాక్టర్లతో సంప్రదింపులు చేసి తొందరలో ప్రజలకు जिला महबूब नगर जरचल्ला मुस्तकर की इंदिरा नगर में मुकामी रुकन असम्बली डॉक्टर सी लक्ष्मा रेड्डी ने दौरा करते हुए मुकामी अफराद के मसाइल से वाकफियत हासिल की और इस मौके पर रुकन असम्बली ने बल्दी कमिश्नर को इन मसाइल को हल करने के लिए पहल करने की हिदायत दी और साथ ही साथ पानी की निकासी के लिए जदीद निज़ाम कायम करने की हिदायत दी। बादजा गांधी ट्रस्ट इमारत में साले 9 की कैलेंडर का रस्म इजरा किया। चरचल्ले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। लक्ष्मी शादी मुबारक कार्यक्रमाలు వస్తున్నాయి. అంటే డెవలప్మెంట్ టౌన్ చూస్తే మీరు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ టౌన్ డెవలప్ అవుతున్నారు. రోడ్ వేస్తున్నాం, సిసి రోడ్ వేస్తున్నాం, డాంబర్ రోడ్ వేస్తున్నాం, పార్కులు కడుతున్నాం. తీయండి మీ తలాలు తీయండి. భీమరాధన నీ తలది నీ దేనికి పెట్టు. కొంచెం ఎన్నిక
ప్రధాన కార్యదర్శి చెన్నై గారు, భవన నిర్మాణ అనుబంధ సంఘం వాళ్ళు మీరందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని దీంట్లో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ, దాంతోపాటు న్యాక్ వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చిందో ఆ ట్రైనింగ్ తీసుకున్న వారికి సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. మొత్తం ఎంతమంది మరి ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకున్నది కాబట్టి ఒక్కసారి కలిగితే 5 ఏళ్ళ వరకు అది ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత మనం రిన్యూవల్ చేసుకోవాలి. రిన్యూవల్ చేసుకుని 60 రూపాయలు మాత్రం కట్టాలి. మరి మీరు అందరూ ఖచ్చితంగా ఈ మెంబర్షిప్ చేసుకోవాలి. దాంతో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మరి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎవరు మనకు చెప్పి రావు. అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా మనైతే ఆ కుటుంబం రోడ్డు పోలేదు. ఆ కుటుంబానికి సంక్షేమ కొరకు ప్రభుత్వ పరంగా 6 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు మాట కాదు. మరి అటువంటి స్కీమ్ అందరూ ఉపయోగించుకొని కోరుకుంటూ, మరి అట్లాగే కార్మికులందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మరి న్యాక్ వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ 2 బ్యాచెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ న్యాక్ ట్రైనింగ్ మీకు భోజనం పెట్టి 5,000 ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అందరూ సంతోషంగా సుఖంగా బతకడానికి అవసరం అన్ని ఏర్పాటు చేస్తాం. తర్వాత బీదోళ్ళు ఎవరైనా పూర్తిగా ఇబ్బంది ఉండి ఇప్పుడు మార్చి తర్వాత సొంత స్థలాలు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు శాంక్షన్ అవుతున్నాయి. అలాంటి చాలా దాదాపు 1,500 ఇల్లు కడతారు. 400 ఇల్లు కంప్లీట్ అని కొన్ని రెడీ అవుతున్నాయి. పూర్తి స్థలాలు కూడా లేని వాళ్ళు, పూర్తి దిక్కు లేని వాళ్ళు, తర్వాత ఒకటే ఇంట్లో 3-4 గుంటలు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టడం భావిస్తాం. సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు సొంత స్థలాలు ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. అంటే బీదోళ్ళు మీ కార్మికులు మీద అంటే ఎవరైనా పూర్తి బీదోలు ఉంటే కనుక ఇల్లు లేని ఉంటే అప్లై చేసుకుంటే మీద. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफिज़।